హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. ఈరోజు వచ్చేసి సీజన్ 8లో మనం డే 11 ఎపిసోడ్ 12 రివ్యూ చెప్పుకుందాము. జస్ట్ నో ఎపిసోడ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం నిజంగా చెప్పాలి, ఏ మాట కామాట చెప్పాలి, ఎపిసోడ్ అయితే కుమ్మేసింది ఫ్రెండ్స్, తిరుగులేదు అసలు. మరి నిన్న ఎపిసోడ్తో చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి ఏంటో, ఒకవేళ బిగ్ బాస్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది ఏంటో తెలియదు, కానీ ఈ రోజు నిజంగా ఎపిసోడ్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొద్దిగా వెరైటీగా ఈరోజు హైలైట్స్ మాత్రం చెప్దాం ఎపిసోడ్లో. తర్వాత కంప్లీట్ రివ్యూలోకి వెళ్దాం అనమాట. ఫస్ట్ హైలైట్, బిగ్ బాస్ టాస్క్లు. ఈరోజు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టాస్కులతో ఊపిరి ఆడకుండా చేశాడు ఫ్రెండ్స్. అసలు గ్యాప్ లేదు, మొత్తం 50 మినిట్స్ కూడా టాస్క్లు. సెకండ్, స్పెల్లింగ్ టాస్క్తో యస్మి నైనిక పరువు తీసాడు బిగ్ బాస్ ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళిద్దరు పరువు తీస్తాడు. ఎస్మి అయితే ఇంకా అసలు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే అలాగని చాలా పెద్ద పెద్ద పదాలు, కష్టమైన పదాలు కూడా ఏమీ లేదు. సింపుల్గా బిజినెస్ మ్యాన్, ఇలాంటి బిస్కెట్, చిన్న చిన్న పదాలు, గవర్నమెంట్, ఇలాంటి పదాలు కూడా వాళ్ళు స్పెల్ చేయలేకపోయారు. సో నిజంగా ఎస్మి నైన్క దొరికేశారు ఈరోజు ఆడియన్స్కి ఈ స్పెల్లింగ్ టెస్ట్తో. థర్డ్ హైలైట్, ఈ ఆదిత్య ఓంబయ్య, శేఖర్ బాయ్ వీళ్ళేంటో పిక్నిక్ వచ్చారో లేకపోతే ఏంటో అర్థం కాదు. ఆల్రెడీ మొన్న ఎపిసోడ్లో నాగార్జున గారు చెప్పారు లాస్ట్ వీకెండ్లో, ఆదిత్య ఓం నువ్వు అసలు కనబడట్లేదయ్యా స్వామి, నువ్వు కొద్దిగా కనిపించు అని చెప్పేసి ఆదిత్య ఓం చెప్పారు. మరి ఆయన అర్థమైందో లేదో ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు కూడా అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడైనా స్క్రీన్ మీద ఒక అర నిమిషం కనిపిస్తాడేమో అని చెప్పేసి ఆడియన్స్ వెయిట్ చేసినా కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా చాలా అసలు కనబడట్లేదు. అసలు ఆయన కంపల్సరీగా ఆయన ఇంకా ఎక్కువ టాస్క్లో కానీ వీటిలో కానీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ పెర్ఫామ్ చేసిన ఒక్క టాస్క్ కూడా అటర్ ఫ్లాప్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. థర్డ్, అబద్ధాల యష్మి, పక్క వాళ్ళకి నీతులు, మనం చేసే మాత్రం కోతి పనులు. యష్మి పక్కన వాళ్ళకి చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫుడ్ గిడ్డు అన్ని దొంగతనం ఏంటి అదేంటి అన్నీ తనే స్టార్ట్ చేస్తుంది. బట్ విష్ణుప్రియ వీళ్ళ మీద మీరు ఎలా చేస్తారు, అలా చేస్తారు, అలా దొంగతనం చేస్తారు అని చెప్పేసి ఒకటే నీతులు అన్నమాట. లాస్ట్ హైలైట్ ఫ్రెండ్, సంచాలకగా ఫెయిల్ అయిన ప్రేరణ ఈరోజు సంచాలక వర్స్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలి ఫ్రెండ్స్. అసలు బాగా చాలా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అసలు తన గేమ్ తను ఆడలేదు. ఇండైరెక్ట్గా తన గేమ్ సోనియా, యస్మి, పృథ్వీ వీళ్ళు ఆడించినట్టే జరిగింది ఫ్రెండ్స్ అక్కడ ఎగ్జాక్ట్గా. ఓకే, ఇంకా మనం ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాము. ఎపిసోడ్ స్టార్ట్ అయితే ఈరోజు బిగ్ బాస్ ఏం చేయడంటే, మీరు ప్రైజ్ మనీ ముందే డిసైడ్ చేయలేదు కాబట్టి మీరు ప్రైజ్ మనీ మీ చేతుల్లో ఉంది, మీరే గెలుచుకునే అవకాశం ఉంది. ఇన్ఫైనైట్ ప్రైజ్ మనీ అనే కాన్సెప్ట్తో ఈ సీజన్లో బిగ్ బాస్ వచ్చాడు. సో ఆ ఇన్ఫైనైట్ ప్రైజ్ మనీ కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు దానికి సంబంధించిన కొన్ని టాస్క్ ఇచ్చాడు అనమాట హౌస్ మేట్స్కి. ఏంటంటే ఆ టాస్క్ ఏ క్లాన్లో ఉన్న సభ్యులు అయితే విన్ అవుతారో వాళ్ళ ద్వారా ప్రైజ్ మనీ యాడ్ అవుద్ది అని చెప్పేసి అన్న దీంట్లో కొన్ని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఏం చెప్పాడంటే, ప్రతి క్లాన్ నుంచి ఆ టాస్క్ సంబంధించిన పెర్ఫార్మెన్స్ సంబంధించిన ప్లేయర్స్ నేను చెప్తాను, నేను ఎవరైతే చెప్తారో వాళ్ళ ఆ గేమ్ ఆడాలి, ఆ టాస్క్ పెర్ఫామ్ చేసి అందులో విజేతలుగా నిలిచి అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి క్లారిటీగా చెప్పాడు బిగ్ బాస్. అయితే ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి 25K ప్రైజ్ మనీ పెట్టాడు బిగ్ బాస్. ఇదేంటంటే బిగ్ బాస్ చెప్పిన వెంటనే ఎవరైతే త్వరగా వెళ్ళి పూల్లో దూకుతారో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేసింది మణికంఠ, సోనియా, విష్ణు. పాపం సోనియా ముందే పరిగెట్టింది, పాపం కాలు జారి మూతు చెత్తకొట్టుకున్నంత పని అయిందనమాట. అక్కడ తను అలా బయటికి రాగానే గార్డెన్లోకి రాగానే ముందుకు పడిపోయి తన మూతికి చిన్న గాయం ఏదో అయింది, సంథింగ్ అది ఏదో చేశారు. బట్ ఈ దీంట్లో మాత్రం విష్ణు బాగా పర్ఫామ్ చేసింది ఫ్రెండ్స్. విష్ణు వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి దాంట్లో దూకగలిగింది. దాని తర్వాత యష్మికి నిఖిల్కి మధ్య డిస్కషన్. నిఖిల్ ఏంటంటే ఈ విషయంలో అంటే ఈరోజు మొత్తం మీద యస్మి టాస్క్ పరంగా లేదంటే బిహేవియర్ పరంగా ఎంత వర్స్ట్గా ఉన్నా కానీ ఇక్కడ డిస్కషన్లో మాత్రం నిఖిల్ ఒకటి చెప్పాడు. ఏంటంటే, మనం అందరం యాక్టర్స్ని మనం చాలా కేర్ఫుల్గా ఆడాలి, మనకి దెబ్బలు తగిలితే మళ్ళీ ఫ్యూచర్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి కొద్దిగా వెరైటీగా మారాడు ఫ్రెండ్స్. యాక్చువల్గా అదేంటంటే, నువ్వు యాక్టరా, ఫైటరా, డాన్సరా, సింగరా, ఇంకోట ఇవన్నీ బయట. మీరు ఇక్కడికి వచ్చింది ఏంటి బిగ్ బాస్ హౌస్కి, ఇక్కడికి వచ్చారంటే మీరు ఆడాలి, పెర్ఫామ్ చేయాలి. చిన్న చిన్న దెబ్బలు తగిలితే మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి డెఫినెట్గా. సో అంతేగాని మీరు అలాగని ఏ టాస్క్ చేసినా ఎంతో కొంత చిన్న రిస్క్ అయితే ఉంటుంది అందులో డెఫినెట్గా.
రిస్క్ ఉంది కదా అని చెప్పేసి మీరు పూర్తిగా ఆడడం మానేసి పక్కన కూర్చుంటే ఇంక మీరు టాస్క్లు ఆడకపోతే ఇంకేం చేయకపోతే బిగ్ బాస్ వెళ్ళేందుకు వేస్ట్ కదా. అదేదో బయట ఉంటే సరిపోదు కదా, మీ ప్లేస్లో వేరే వాళ్ళని వెళ్ళి ఆడి ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకునేవాళ్ళు కదా అది. సో ఈ విషయంలో అయితే మాత్రం కొంతవరకు మనం ఖచ్చితంగా ఎస్ మీదే కరెక్ట్ అని చెప్పచ్చు. తర్వాత ఈ ఎవరు సోనియాకి దెబ్బ తగిలిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, ఒక లెటర్ పంపించారు అనమాట. ఏంటంటే ఫిజికల్ అవ్వడం అనేది ఈ గేమ్లో నిషిద్ధం. అంటే ఒకరినొకరు తోసుకోవడం కానీ కొట్టుకోవడం కానీ వేరే ఇతర విధంగా ఫిజికల్గా ఇంకో పర్సన్ని అటాక్ చేయడం అనేది ఈ గేమ్లో విరుద్ధం. సో మీరు ఖచ్చితంగా అదంతా చూసుకొని గేమ్ ఆడాలి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. దాని తర్వాత విష్ణుకి సీతకి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. ఏంటంటే నిన్న నువ్వు కూడా ఫిజికల్ అయ్యావు కదా మణికంఠ తోటి, అలా అవ్వకంట ఉండాల్సిందన్న రీతిలో విష్ణు చెప్తుంది. బట్ సీత అప్పటికి చెప్తుంది అనమాట, అంటే నేను గెలిచిందని కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా చేసేస్తున్నారు, అక్కడ నేనేం వాలంటీర్గా చేయలేదు, అది ఆ టైంలో జరిగిపోయిందంటే అలాగా మా క్లారిటీ ఉందని చెప్పి సీత చెప్పింది. ఆ డిస్కషన్లో అయితే డెఫినెట్గా సీతనే కొద్ది వరకు కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. దీని తర్వాత బిగ్ బాస్ సెకండ్ టాస్క్ అనౌన్స్ చేశారు. సెకండ్ టాస్క్ ప్రైజ్ మనీ వచ్చేసి 50,000 ఫ్రెండ్స్. ఇదేంటంటే తాడుని పట్టుకొని ఎవరికి చెందిన బాస్కెట్లో వాళ్ళు బాల్స్ వేయాలన్నమాట. అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో తాడు ఇచ్చాడు, అక్కడ ఇచ్చి 3 బాస్కెట్లు ఇచ్చాడు. 3 క్లాన్ నుంచి 3 ప్లేయర్స్ వెళ్ళారనమాట. ఇందులో పార్టిసిపేట్ చేసింది నిఖిల్, నబిల్ మరియు పృథ్వీ. నబిల్ అయితే ఇందులో ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు. తర్వాత నిఖిల్కి పృథ్వీకి మధ్యలో కొద్ది రసవత్తరంగా గేమ్ జరిగింది ఫ్రెండ్. వాళ్ళిద్దరూ కొద్దిగా బాగానే పోటాపోటీగా లాక్కొని బాల్స్ అది చేసి ఇది చేసి బాగానే ఆడారు. బట్ ఫైనల్గా ఇందులో అయితే నెగ్గింది మాత్రం నిఖిల్ అనమాట. సో క్యారటన్ క్లానే నెగ్గింది. దాని తర్వాత థర్డ్ టాస్క్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 70,000కి ఇచ్చాడు బిగ్ బాస్. 70,000 రూపీస్ ప్రైజ్ మనీ అనమాట. ఈ టాస్క్ వచ్చేసి ఇదే 10వ టాస్క్, అంటే స్పెల్లింగ్ టాస్క్ ఇదే అనమాట. దీంట్లోనే ఎస్ మీద అది పరువు పోయింది కంప్లీట్గా. అసలు నైన్గా కూడా చిన్నపిల్ల బిహేవియర్తో అసలు ఏంటి చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈజీగా రాసేస్తారేమో స్పెల్లింగ్లు. బిస్కెట్, బిజినెస్ మ్యాన్, బెటర్ గార్డ్, గవర్నమెంట్, పర్మిషన్. ఈ కాఫీ అన్నదైతే మనం కూడా చూసినప్పుడు దాన్ని కాఫీ అని అనుకున్నాము, కాఫింగ్ అని అయితే ఎవరు అనుకోలేదు. సో ఆ ఒక్క దాంట్లో మాత్రం వాళ్ళు క్షమించవచ్చు. మిగతా అన్నీ అయితే వచ్చేసి అసలు కంప్లీట్గా అట్టర్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. ఎస్ మీద అయితే ఇంకా కంప్లీట్గా అట్టర్ ఫ్లాప్. దాని నెక్స్ట్ ప్లేస్లో మాత్రం 9కి వస్తుంది అనమాట. ఫైనల్గా దీంట్లో మాత్రం 1-2 స్పెల్లింగ్ తప్పు రాసిన మణికంటే కొద్దిగా బెటర్గా పెర్ఫామ్ చేశాడు. అలాగే ఆ టాస్క్ కూడా నెగ్గాడు అనమాట. దీని తర్వాత ఆ రోజు అప్పటికే నైట్ అయిపోయింది, 12-12:15 ఆ టైంలోని. నిఖిల్ మణికంఠ వచ్చేసి ఫస్ట్ మణికంఠ కొద్ది ఫుడ్ స్టీల్ చేశాడు. అది చపాతీ సంథింగ్, దాంతోపాటు షుగర్ ఏదో కాంబినేషన్ అనుకుంటుంది. అది తెచ్చుకొని మనవాడు బెడ్ మీద కూర్చొని అలా తింటున్నాడు అనమాట. ఇంతలో నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చి ఆ ఫుడ్ని తను కూడా కొద్దిగా షేర్ చేసుకొని తిన్నారు. తినేసి ఇద్దరు పడుకున్నారు అనమాట. ఇంతలో ఆల్ ఆఫ్ సడన్గా రాత్రి 2 గంటలకి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, బాబు పిల్లలు అందరూ రండమ్మా, వచ్చి సోఫాలో కూర్చోండమ్మా అని చెప్పేసి. అందరూ ఒకరు చూసుకొని సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యారనమాట. ఇదేందా ఇదే ఈ టైంలో బిగ్ బాస్ వెళ్తున్నాడు అనే టైంలో చూసారు. అందరూ చూసి వచ్చి నీట్గా వచ్చి సోఫాలో కూర్చున్నారు. కూర్చొని వెయిట్ చేస్తున్నమాట బిగ్ బాస్ అనడం కోసం. ఏ అమ్మా మిమ్మల్ని ఇక్కడ పిలిచింది ఏంటి, మీరు చేసేది ఏంటి, మీకు టాస్క్లు ఇచ్చాము, అట్లా కొన్ని కండిషన్స్ పెట్టాము, మీరు ఒకటి కాకపోతే ఒకటి కూడా ఫాలో అయ్యేది లేదా అని చెప్పేసి ఫుల్గా తిట్లు పెట్టాడు అందరికీ. అందరూ కూడా ఆ తిట్లు కూడా చాలా బాగా ఆరగించి మీకు ఇది లాస్ట్ టైం బాబు నిఖిల్ మణికంఠ మీకు ఆ రాగి జావ కూరగాయలు అందించడానికి దానికి ఒక స్పెషల్ పర్పస్ ఉంది. దాంతో మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు, ఇంకా బాగా ఎక్కడెక్కడి నుంచో ఏదో బయటకు వచ్చి మీరు బాగా స్ట్రాంగ్ అయిపోయి ఒక రకంగా పెర్ఫామ్ చేస్తారేమో అని మీకు ఇచ్చాం. అది కానీ మీరు చేసేది శుభ్రంగా ఆల్ ఫుడ్ ఫుడ్ తీసుకొచ్చి అర్ధరాత్రి అక్కడ అలా మంచం మీద కూర్చొని శుభ్రంగా వేసి తినేసి మళ్ళీ మీ పని మీరు చేస్తే ఇంకెందుకయ్యా మీ టాస్క్ ఇవ్వడం ఆ టైప్లో ఇచ్చారన్నమాట బిగ్ బాస్. ఆ టైప్లో ఇవ్వడంతో వీళ్ళు కొద్దిగా సర్దుకున్నారు. అయ్యా బిగ్ బాస్ గారు మీకు దండాలు మేము క్షమించండి అని చెప్పేసి వేడుకున్నారు. ఆయన కూడా పెద్ద ఆయన పైనుంచి కర్ణించి వీళ్ళని ఓ కొలుకు తీసుకొచ్చి మీరు ఎక్కడి నుంచైనా కొరకు జాగ్రత్తగా ఆడాలమ్మా, ఇలాంటి ఆశలు ఎత్తి అలా ఇద్ది అని చెప్పేసి కొద్దిగా గడ్డి పెట్టి అక్కడితో వాళ్ళని ఇచ్చేసారనమాట. ఇంతలో నెక్స్ట్ డే ఓపెన్ అయింది. ఫుల్ కిక్ ఆ సాంగ్తో ఓపెన్ అయింది అనమాట. అందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఆ సాంగ్ డ్యాన్స్. ఇక్కడ
ఇక్కడ ఏంటంటే ఇష్యూ, నైనిక ఈ నైనిక వాళ్ళ టీం కూడా యష్మి వాళ్ళ టీం దగ్గర కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే ఈ పన్నీర్ అని, తర్వాత మష్రూమ్ అని, తర్వాత కొన్ని చిప్స్ ప్యాకెట్ అని, డ్రింక్స్ అని ఇలాంటివన్నీ స్టీల్ చేశారు అనమాట. చెప్తే నైన్కి ఒక పాయింట్ చెప్పింది, నిజంగా నాకైతే అది స్టీల్ చేసే ఉద్దేశం అయితే లేదు, బట్ మా చికెన్ కంప్లీట్గా దొంగతనం చేశారు, అందులో కేవలం ఒక 4-5 పీసులు మాత్రమే ఉంచారు. సో అది మాకు ఒక్కొక్కరికి ఒక్క పీస్ కూడా రాలేనంత సిచ్యువేషన్లో ఉంది, అందుకని మేము వాళ్ళ ఫుడ్ స్టీల్ చేస్తాము, వాళ్ళు నిజంగా అడిగితే కనుక మేము కంపల్సరీగా ఇచ్చేస్తాము అని చెప్పేసి నైనిక చెప్పింది. ఈ విషయంలో అయితే నైనికాని అప్రిషియేట్ చేయొచ్చు, తన ఇంటెన్షన్ కూడా క్లియర్గా అదే ఉంది, వాళ్ళు చేసింది కూడా అదే, కాబట్టి నైనికాని అయితే అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ తర్వాత కానీ ఈవిడ మాత్రం ఎవరు, మన యష్మి, ఈవిడ మాత్రం ఫైర్ అయిపోతుంది అనమాట విష్ణు వాళ్ళ మీద, ఆ ఫుడ్ గురించి వీళ్ళ గురించి. ఏంటి అసలు ఈ ఫుడ్ దొంగతనం చేయడం అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే మన మేడం యష్మి గారు. ఆవిడ స్టార్ట్ చేసింది కాకుండా మళ్ళీ మిగతా వాళ్ళని నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు దొంగ అని చెప్పేసి రకరకాల బిహేవియర్. అసలు ఫస్ట్ పెద్ద దొంగే ఈవిడ అది మర్చిపోయి మిగతా అందరినీ దొంగ 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 అని చెప్పేసి, అది ఉంటుంది కదా విక్రమార్కుల్లోని, నన్ను దొంగ ఉంటే వెనకాల అందరూ ఎవరా అని చెప్పేసి ఆ డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైంలో బిహేవ్ చేసింది అన్నమాట యష్మిక ఈ సిచ్యువేషన్లో మాత్రం. అది తర్వాత ఫోర్త్ ఛాన్స్ ఫ్రెండ్స్, ఫోర్త్ టాస్క్ అనమాట. ఈ ఫోర్త్ టాస్క్ వచ్చేసి 1,50,000 రూపాయలకి. ఇదేంటంటే ఇదే మన మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ అనమాట. ఇది ఏం చేశారంటే ఒక టేబుల్ పెట్టి మధ్యలో గ్లాస్ పెట్టి అటు కొన్ని పల్పి ఆరెంజ్ బాటిల్స్, ఇటు కొన్ని పల్పి ఆరెంజ్ బాటిల్స్ పెట్టారు. దీంట్లో పార్టిసిపెంట్స్ వచ్చేసి అభయ్ ఒక పార్టిసిపెంట్, ఆదిత్య ఒక పార్టిసిపెంట్, నిఖిల్ ఒక పార్టిసిపెంట్ అనమాట. ఇది ఏంటంటే వాళ్ళు కొద్దిగా దాన్ని నింపుకుంటూ వెళ్ళాలి, ఒక డ్రాప్ బయటకు పడినా లేదంటే అది గ్లాస్ అటు ఇటు అయినా ఏదైనా కదిలిపోయినా కూడా వాళ్ళు ఓడిపోతారు అనమాట ఆ టాస్క్. ఇందులో కూడా ఆదిత్య భాయ్ పాపం దొరక ఛాన్స్ వచ్చింది పాపం, ఆయన ఏదో ప్రూవ్ చేసుకోవడానికి, ఆడియన్స్ ఏదో ఆయన చూడడానికి ఎంటర్టైన్ అవ్వడానికి, ఆయన దాన్ని కూడా యూజ్ చేసుకోలేదు భయ్య శుభ్రంగా. అందులో కూడా ఏదో ఒక నిమిషం 2 నిమిషాలు ట్రై చేసినట్టారు, ఆ చుక్కలు వేళ్ళకి అంటుకొని అవి రావే పాపం. పెద్ద ఆయన మాత్రం ఏం చేస్తారు, అటు ఇటు చేసి అప్పనాలు వదిలేస్తే అటు ఇటు పోయింది, ఆయన ఆ టాస్క్ కూడా పోయిందనమాట. సో అక్కడ కూడా ఆదిత్య ఓం గారిది అయితే శుభ్రంగా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, దానికి అంతకంటే మనం ఏం చేయలేము. దాని తర్వాత మనకంటే ఆకలి అని చెప్పేసి ఆయన ఒక రకమైన ఆకలి కామెడీ చేశారు, అది ఓకే, కొద్ది వరకు ఓకే. దాని తర్వాత 5వ ఛాన్స్ ఫ్రెండ్స్, 5వ టాస్క్, అది వచ్చేసి 50,000కి. ఇదేంటి, వ్యాక్స్ చేసుకోవడం అనమాట. అంటే ఈ టాస్క్లో పార్టిసిపెంట్ వ్యాక్స్ చేసుకోవాలి. అదేంటంటే చెస్ట్ కంప్లీట్గా వ్యాక్స్ చేసుకోవాలి, అలాగే మోకాల దగ్గర నుంచి దిగువ భాగం కూడా కంప్లీట్గా వ్యాక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో పార్టిసిపేట్ చేసింది పృథ్వీ, నబీల్, నిఖిల్. పృథ్వీ అయితే ఫస్ట్ టైం మనవాడు గివ్ అప్ ఇచ్చేసాడు, మన వల్ల కాదు అన్నట్టుగానే. దాని తర్వాత నబీల్, నిఖిల్ ఇద్దరు టాస్క్ కంప్లీట్గా పూర్తిగా పెర్ఫామ్ చేశారు. అయితే ఇద్దరు 100% కంపల్సరీగా ఇద్దరికి 100/95 మార్క్స్ ఇవ్వచ్చు, ఇందులో అయితే డౌట్ లేదు. బట్ సంచాలక్ వచ్చేసి నబీల్నే విన్నర్ కింద డిసైడ్ చేసింది అనమాట. సంచాలక్ సోనియా. ఎందుకు డిసైడ్ చేసింది అంటే కనుక తను మంచి రీజన్ చెప్పింది. ఈ విషయంలో అయితే సోనియాని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ చూసింది అనమాట. అంటే బిఫోర్ నబీల్ చాలా ఎక్కువ చెస్ట్ హెయిర్ కానీ లేకపోతే బిలో ద నీస్ హెయిర్ కానీ చాలా ఎక్కువ ఉండేది, అది తను చాలా బాగా వ్యాక్స్ చేసుకోవడం అని చెప్పేసి దానికి చాలా కష్టం అని చెప్పేసి డిసైడ్ చేసి తను నాబిల్ని అయితే విన్నర్గా ప్రకటించింది. అదైతే మనం డెఫినెట్గా 100% అప్రిషియేట్ చేయాలి. దీని తర్వాత 6th ఛాన్స్, అదేంటంటే 1 lakh ప్రైజ్ మనీకి. ఇదేంటంటే టాస్క్ చివరి వరకు కాళ్ళకు సాక్స్ ఉంచుకోవాలన్నమాట. ఇది ఒక కొద్ది ఇంట్రెస్టింగ్ టాస్క్ అని చెప్పాలి. ఈరోజు ఇక్కడే కంప్లీట్గా ఈ టాస్కే మన ఎవరు ప్రేరణ సంచాలక్ అనమాట, తను 100% ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. తను ఓన్గా నిర్ణయం తీసుకోలేకపోయింది. వీళ్ళు కంప్లీట్గా యష్మి, సోనియా, పృథ్వీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయింది కంప్లీట్గా. ఒకసారి అభయ్ అని అవుట్ అని చెప్పుద్ది, మళ్ళీ అభయ్ ఏదో తిరిగి ఆర్గ్యూ చేస్తాడు, బయటికి ఒప్పుకోదు, బయటికి పంపించదు. ఒకసారి పృథ్వీని అవుట్ అని చెప్పుద్ది, మనోడు బయటికి వెళ్ళడు. ఒకసారి విష్ణుని అవుట్ అని చెప్పుద్ది,
తను బయటకు వెళ్ళకుండా ఆర్గ్యూ చేస్తుంది. సో ఒక ప్రాపర్ క్లియర్ స్టాండ్ అంటూ లేకుండా పోయింది. తను చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. మళ్ళీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోసం మళ్ళీ అందరినీ ఇంకోసారి ఆడిస్తాను అని చెప్పేసి చెప్పడం, ఇలా జరిగిందనమాట. అయితే ఆ టాస్క్లో ఏం జరిగిందంటే, ఫస్ట్ పృథ్వీ అయితే అవుట్, తన ఇంకా తర్వాత కన్విన్స్ చేసి అవుట్కి వెళ్ళిపోయాడు. తర్వాత విష్ణు అనమాట. విష్ణుప్రియ వచ్చేసి వెనక్కి పడిపోయింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న కెమెరా యాంగిల్ అయితే కంపల్సరీగా అబ్బాయి విష్ణుని పుల్ చేసినట్టుగానే కనిపిస్తుంది 100%. అబ్బాయి అయితే అసలు నేను పుల్ చేయలేదు అన్నది. ఎందుకంటే పుల్ చేయకపోతే 90% అంటే ఆ ఫోర్స్తో ఆ యాంగిల్లో వెనక పడడానికి చాలా తక్కువ స్కోప్ ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇక్కడైతే మనం విష్ణుకే స్టాండ్ తీసుకోవాలి. కానీ ఈ పక్క నుంచి యస్మి ఓవర్ యాక్షన్ చూడాలబ్బా. ఈ రోజు అసలు ఎపిసోడ్ అయితే అసలు ఈవిని ఎందుకు భరిస్తున్నారా స్వామి అన్నట్టు అంది. కాకపోతే ఏంటంటే మేడం ఫస్ట్ వీక్లోని చీఫ్ అయిపోవడం, ఈ వీక్లోని కూడా మెయిన్ చీఫ్ అయిపోవడం, నామినేషన్స్లో లేకపోవడం, మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట అన్న టైప్లో బిహేవ్ చేస్తుంది. అసలు మామూలు బిహేవియర్ కాదు, ఒకటే ఓవర్ యాక్షన్. అసలు ఏందిరా స్వామి, మనకి ఇది ఏంది, ఈవిడ డ్యాన్సాలు ఏంది, ఈ డ్యాన్సులు అసలు ఏందో చేస్తుంది. అసలు ఆవిడని తట్టుకోవడం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. చూద్దాం మరి రేపు ఎల్లుండి బిగ్ బాస్ ఆవిడకి ఏమన్నా కౌంటర్ ఇచ్చి కూర్చోబెట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తాడో అసలు ఏంటనేది మనం వెయిట్ చేయాలన్నమాట. అయితే ఇంక మళ్ళీ మనం ఈరోజు ఎందుకో మనం ఎస్పీ గారి పేరు చెప్తేనే మనం ఫైర్ అయిపోతున్నాం. అసలు బేసిక్గా మనం జనరల్గా అంత ఫైర్ అవ్వకూడదు. మరి ఏంటో ఈరోజు మేడం పర్ఫార్మెన్స్ ఆ రకంగా ఉంది. పర్ఫార్మెన్స్ అంటే ఏంటనుకుంటుంది, మళ్ళీ టాస్క్లు అది ఆడేసేది కాదు, ఓవర్ యాక్షన్ పర్ఫార్మెన్స్. మామూలుగా ఓవర్ యాక్షన్ కాదబ్బా, అసలు ఒకటే ఓవర్ యాక్షన్. చాలా ఇంకా ఆవిడ గురించి. ఓకే, నెక్స్ట్ వేరే టాపిక్ మార్చేద్దామా? డన్, మీ ఇష్టం. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది, సాక్స్లో చూస్తున్నారుగా, మొత్తానికి ఏదో రకంగా అది చేసి ఇది చేసి గొడవ చేసి విష్ణుప్రియని కూడా బయట పంపించేశారు. దాని తర్వాత మిగిలింది నిఖిల్, అబిల్, అభయ్, వీళ్ళు ముగ్గురు మిగిలారు అనమాట. వీళ్ళు కాలంలో కుదురుకుంటూ ఇందులో నబిల్ వచ్చేసి ఒకసారి ఎలా అంటే ఆ సాక్స్ కింద మడత పడింది, మళ్ళీ అంటే బయటకు వచ్చేసింది. సో ఇక్కడ అదే విధంగా ముందు వాళ్ళిద్దరికి కూడా అభయ్కి తర్వాత నిఖిల్ కూడా జరిగింది కొద్దిగా. బట్ ప్రేరణ ఈరోజు అనుకున్నాం కదా, ఇంకా ప్రేరణ 100% ఈరోజు తను దీన్ని వచ్చేసి ఏంటది సంచాలకుగా ఫెయిల్ ఇంకా. సో నబిల్ని అవుట్గా డిక్లేర్ చేసింది. ఈ పక్క నుంచి మళ్ళీ సేమ్ మన మేడం ఎస్పీ గారి పెర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే కదా, ఆవిడ మళ్ళీ సేమ్. సో నబిల్ బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత హాల్లోకి వెళ్ళిపోయి తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బయటికి పెట్టాడు. అసలు కంప్లీట్గా అన్ఫెయిర్గా ఆడుతున్నారు, ఇలాగైతే చెత్త, అసలు వేస్ట్, నేను కూడా ఏదో రోజు సంచాలక అవ్వకుండా ఉంటానా, వీళ్ళు తాట తీయకంటా ఉంటున్న టైప్లో తన ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెట్టుకుంటూ ఇచ్చేసాడు అనమాట. దాని తర్వాత అబ్బాయి నిఖిల్ ఆడారు కొద్దిసేపు, ఇద్దరు అయితే బాగానే పర్ఫామ్ చేశారు. తర్వాత అబ్బాయి వచ్చేసి నిఖిల్ కాల్ తొక్కడంతో అక్కడతో తనకు దెబ్బలాగా ఏదో తగిలింది, దాన్ని స్ప్రే అది చేశారు. ఇంట్లో తను అది డిక్లేర్ చేస్తుంది అనమాట, అంటే టై డిక్లేర్ చేస్తుంది ప్రేరణ. సో బిగ్ బాస్ కూడా ప్రైజ్ మనీ ఇద్దరికి సగం పెట్టారు, సగం ఇచ్చేసారనమాట, డిక్లేర్ చేశారు అది. దాని తర్వాత వచ్చేసి ఫైనల్ స్టేజ్ విత్ సింగిల్ సాక్స్ ఓకే అయిపోయింది, నార్మల్ ఫస్ట్ కూడా అయిపోయింది. సో తర్వాత ఆ టాస్క్ కూడా అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ప్రేరణ అక్కడ బయట గార్డెన్ ఏరియా దగ్గర అక్కడ బయట కూర్చొని ఆడుతుంది అన్నమాట. ఈరోజు నేను సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాను, అసలు నాకు అసలు అర్థం కాలేదు అంటే మిగతా సీత వీళ్ళు కూడా వచ్చి తనని కన్సోల్ చేశారు. నువ్వు ఇది అవ్వకమ్మా, ఈరోజు ఉన్న టాస్క్ అలాంటిది, నీ ప్లేస్లో ఎవరన్నా కూడా అలాగే సంచాలక ఉంటారంటారు. బట్ అది ట్రూ కాదు. ఇంకా కొద్దిగా ఎవరైనా కొద్దిగా ఎఫిషియెంట్ పర్సన్ ఉంటే 100% తనకంటే బాగా నిర్ణయం తీసుకునే వాళ్ళు కొద్దిగా మంచి రూల్స్ పెట్టుకొని కొద్దిగా ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉండేది అనమాట. తను ఆడడం అయితే వచ్చింది, కానీ 100% ఈ రోజు అయితే టాస్క్లో సంచాలకుగా అయితే 100% ఫెయిల్. ఇంక దాన్ని మనం ఏం చెప్పలేం. అది అలా జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితేనే. బట్ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, కంపల్సరీగా నిన్నటి ఎపిసోడ్తో పోల్చుకుంటే ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బెటర్, చాలా చాలా బెటర్. చాలా చాలా మంచి టాస్క్లు జరిగాయి, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
బిగ్ బాస్ మీరు ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. బిగ్ బాస్ వాళ్ళు ఏందో అసలు నిన్న ఎపిసోడ్ అయితే నిజంగా అసలు కష్టం. ఇంకా ఏంది సీజన్ ఎక్కడికి వెళ్ళిపోతుందో అనుకున్న ఎపిసోడ్ నిన్న. బట్ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయ్యి చాలా మంచి టాస్క్లు ఇచ్చారు, చాలా బాగా హౌస్ మేట్స్ కూడా పెర్ఫామ్ చేశారు. ఇలా ఏదైనా కొత్తగా ఇంకా క్రియేటివ్గా బయట తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కానీ నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో చివరి వరకు చూస్తే, నా కంటెంట్ నచ్చితే రోజు రోజుకి ఇంకా హ్యూమర్ పెంచడానికి ట్రై చేస్తాను. ఎవరో హర్ట్ చేయకుండా హ్యూమర్ పెంచడానికి ట్రై చేస్తాను. జెన్యున్గా నాకు ఎపిసోడ్ చూసినప్పుడు ఏమనిపిస్తే అది మాత్రమే చెప్తాను. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరైతే మన బిగ్ బాస్ లవర్స్ ఉంటారో, ఎస్పెషల్లీ బిగ్ బాస్ అంటే ఎవరికైతే పిచ్చి ఉంటుందో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ లింక్ షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్.